వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. శుక్రవారం ఇల్లందు పార్లమెంటులో ఎంపీలను సస్పెండ్ చేయడానికి ఖండిస్తూ నిరసన తెలిపిన సిపిఎం పార్టీ భారత పార్లమెంటులో భద్రతా వైఫల్యం వల్లే దుండగులు చొరబడి పొగ బాంబులు వదిలిన విషయంలో పార్లమెంటులో విపక్షాల ఎంపీలు సమగ్ర దర్యాప్తు చేయాలని, దోషులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న ఎంపీలను ప్రతిరోజు సస్పెండ్ చేయడానికి ఖండిస్తూ వామపక్షాల పిలుపులో భాగంగా ఇల్లందు పెట్రో బంక్ ఎదురుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తాళ్లూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో అబ్దుల్ నబీ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ పార్లమెంట్లో కూడా ప్రజాస్వామ్యాన్ని కూనిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మన్యం మోహన్ రావు, కుకట్ల శంకర్, ఎండి అబ్బాస్, వాసం రాము, ఆర్బీజే రాజు, వరంగంటి రాజా మొగిలి, సత్యనారాయణ కోరి, కామ కోటేశ్వరరావు, వీరకృష్ణ, బండి అన్సి, సుధీర్, సత్యనారాయణ, వాసం తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో అత్యంత పటిష్టమైనటువంటి బందోబస్తు ఉన్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీని కూడా ఛేదించి పార్లమెంటు వెల్లోకి కొంతమంది దుండగులు ప్రవేశించినటువంటి అంశంలో దీని మీద పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలందరూ ఖచ్చితంగా ఎవరైతే ఈ విధానాన్ని అవలంబించారో, ఎవరైతే ఈ భద్రతా వైఫల్యం చెందారో, దాంతోపాటు దుండగులు ప్రవేశించిన దాని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పక్షాల విపక్షాల సభ్యులు నిరసన తెలియజేసినటువంటి నేపథ్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అత్యంత పాశవికంగా ఎపిసోడ్ల వారీగా రోజు కొంతమంది చొప్పున పార్లమెంటు సభ్యులందరినీ కూడా సస్పెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కనీసం పార్లమెంట్ సభ్యులనేది కూడా చూడకుండా మార్షల్స్ చేత వాళ్ళను పార్లమెంటు నుండి బయటికి పంపించేటువంటి చర్య ఏదైతుందో దీన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యవాదులు ప్రజలు గ్రహించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలోని ఇండియా కూటమి అట్లాగే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా సిపిఎం పార్టీ ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి పార్లమెంట్లో ప్రజల చేత ఎన్నిక కాబట్టినటువంటి పార్లమెంటు సభ్యుల్ని అత్యంత కిరాతకంగా బీజేపీ ప్రభుత్వం నేను అధికారంలో ఉన్నానేటువంటి అధికార మదందంతో అక్కడ ఉన్నటువంటి సభ్యులను సస్పెండ్ చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.